నమస్తే, వెల్కమ్ టు NST న్యూస్. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని అబద్ధపు వాగ్దానాలే చెప్తూ ఇద్దరు వచ్చారని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. కొండపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి సుధాకర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు నిజమైన న్యాయం అందించి పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని ఈసారి ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో సిపిఐ వీరారెడ్డి, కార్యదర్శి బొడ్డు సతీష్, ఎస్కే రసూల్, ప్రసన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి అనుకోని విధంగా నేను కొండేపి నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమారెడ్డి గారు మరి వారి యొక్క చొరవతో మరి నేను ఈ కొండేపి నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి ఈ షార్ట్ టైంలో మరి రాగానే మరి వచ్చిన వెంటనే మరి మీడియా మిత్రులను మిమ్మల్ని అందరినీ కలుద్దాం అనుకున్నాను, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల మరి నామినేషన్స్, స్కూటీని, తర్వాత పేపర్ వర్క్ వల్ల మిమ్మల్ని మరి కలవలేకపోయాను. మరి ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే దేశంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. మరి అదే రీతిగా చూసుకుంటే మరి పేదలకు పెన్షన్ కానీ, ఉచిత రేషన్, ఉచిత వైద్యం, ఉచిత భవన నిర్మాణం, మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పెట్టిన కార్యక్రమాలే. అలాగే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదాన్ని అణచివేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే రీతిగా మరి కేవలం 10 సంవత్సరాల ఉన్న రిజర్వేషన్ని 75 సంవత్సరాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి దేశభక్తులుగా మనం అందరం నిలుచుదాం. అదే రీతిగా చూసుకుంటే మరి దేశంలో అత్యంత శక్తివంతమైనది దైవం. దైవం కన్నా మించింది కన్నతల్లి, కన్నతల్లి కన్నా మించింది మన దేశం. దేశం అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ఓటు హక్కు. ఆ ఓట్లు కొనుక్కోవడం కన్నా నీచమైన మరి కార్యక్రమం రెండోది లేదు. మరి ఈరోజు చూసుకుంటే మరి ఓట్లుని కొంటున్న ఈ దుర్మార్గమైన రాజకీయ పార్టీలని మరి మట్టి కల్పించి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ దేశాన్ని కాపాడుదాం, దేశభక్తులుగా మనం అందరం నిలుచుదామని ఈ కార్యక్రమంలో మరి మేము చెప్తున్నాం. మరి నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మరి నన్ను ఆదరించండి. మరి మీ సహాయ సహకారాలన్నీ కూడా మనస్ఫూర్తిగా నాకు అందించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన వచ్చిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. మరి ఆయన అనేక సార్లు 25 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నాడు. ఆ పార్లమెంట్ లో మరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఎంతవరకు వచ్చింది? ఇదే క్వశ్చన్ గత 30 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాడు ఆయన. మరి గత 30 సంవత్సరాల నుంచి ఆ లైన్ ఎంతవరకు వచ్చిందో, 30 కిలోమీటర్లు అన్న వచ్చిందా లేకపోతే రాలేదో ఇంతవరకు కూడా తెలియదు. మరి దానికి కూడా ఆయనే సమాధానం పార్లమెంట్లో అడిగి చెప్పాలి. ఇదిగోండి మీకు చెప్పినటువంటి అంశం. ఆయన వేసినటువంటి పుస్తకం రామరాజ్ కాటన్ పంచికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఆయన వేసినటువంటి పుస్తకం ఇది. దీని వెనకాల ఆయన రాసినటువంటి కార్యాచరణ నేను చదివి వినిపిస్తాను. అంటే 25 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఒంగోలు పార్లమెంట్ ఉండి నేను ఇవన్నీ ఏం చేయలేకపోయాను, నేను ఇప్పుడు గెలిపిస్తే చేస్తానని చెప్పేసి ఆయన అంతటా ఆయనే ప్రకటించింది, నేను ప్రకటించింది కాదు. ఇది మా తదుపరి అభివృద్ధి కార్యాచరణ: సాగునీరు, త్రాగునీరు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు, రైతు పంటల బీమా, మెరుగైన వైద్యం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి, వృత్తి నైపుణ్యం మెరుగుదల, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, అర్హులుగా ఆరోగ్య బీమా. అంటే ఆయన 25 సంవత్సరాలు ఎంపీగా ఉండి నేను ఈ అన్నింటినీ ఏమీ చేయలేదండి, పట్టించుకోలేదు, మళ్ళా గుడ్డిగా మీరు నాకు ఓటేయండి అని చెప్పేసి సాక్షాత్ ఆయన పుస్తకాన్ని ప్రచురించి ఆయన అడుగుతా ఉన్నాడు. మరి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మరి ఈయన నెల్లూరు జిల్లా ఆయన స్థానికుడు కాదు. మరి ఇంకొక ఆయన వచ్చాడు ఇప్పుడు కొత్తగా 300 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే నెల్లూరు అవతల తిరుపతి అవతల చిత్తూరు. అక్కడి నుంచి ఈయన ఏ ముద్రిద్దామని వచ్చాడో తెలీదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు ల్యాండ్ గ్రాబింగ్, ఆయన సొంత నియోజకవర్గంలో శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకున్నాడనేటువంటి కేసులు ఉన్నాయి దాంట్లో.
ఎన్నో రకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద, మరి ఎర్రచందనం కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఆయన ఎక్కడ అడవులు ఉంటే అక్కడికి పోతాడనేది నానుడు. అడవులు లేకపోతే ఆయన పోడు. ఎందుకంటే అడవుల్లో సంపద ఎక్కువ ఉంటుంది, అక్కడ దోచుకున్నా కూడా అడిగేవాడు ఎవడు కనుక ఆ అటవీ సంపదనంతా కూడా దోచుకున్న ఆ మూగజీవాలు ఏమి కూడా మాట్లాడలేవు కనుక దాన్ని ఉన్నదంతా దోచుకోవచ్చు, మన ప్రయత్నం మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసేటువంటి ఆలోచనతోటి ఆయన ఇప్పుడు అక్కడ గబ్బు బట్టి ఆయన నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు కనుక తీసుకొచ్చి ఆయన ఇక్కడ వేయడం జరిగింది. మరి పార్లమెంటు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇద్దరు లోకల్ నాయకులు కాదు. నేను స్థానికంగా ఒంగోలులో పుట్టినటువంటి వ్యక్తిని, ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. నేను ఒంగోలులోనే నా స్కూల్ చదువు 1 నుంచి 5 దాకా కూడా ఒంగోలులోనే చదివాను. 5 నుంచి 10 ఆ తర్వాత ఇంటర్మీడియట్ శర్మ కాలేజీలో చదివాను. 5 నుంచి 10 బీవీఆర్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత లా కూడా ఈ మధ్యలో ఇండియన్ ఆర్మీకి వెళ్ళా. ఇండియన్ ఆర్మీలో కొంతకాలం పనిచేసి నేను లా చేయడం జరిగింది. లా కూడా ఒంగోలు కోర్టులో ప్రాక్టీస్ కొంతకాలం చేసి పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉన్న గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి నేను ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను.